జనవరి 1వ తేదీ నుండి బైక్ కొనే వాళ్ళకి ఇది తప్పనిసరిగా ఉండాలని కూడా చెప్తున్నారు. టూ వీలర్ కొనుగోలుదారుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంది. వాహనం నడిపేవారు, అలాగే వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరిగా చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఇక్కడ 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం లేదా గంటకు 50 కిలోమీటర్ల వేగం దాటే టూ వీలర్ వాహనాల కంటే వాహనాలు యాంటీ అలాగే లాక్ బ్రేకింగ్ వ్యవస్థను కూడా అమర్చాలని కూడా సూచించింది. దీనివల్ల కూడా ప్రమాదాల నుండి కూడా కొంత నివారించవచ్చని కూడా అభిప్రాయపడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. జనవరి 1వ తేదీ నుండి బైక్ నడిపేటువంటి వారు వెనక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసింది. కాబట్టి ఇది బైక్ ప్రమాదాల నుండి కూడా కొంత తప్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.